నిన్న వాడు ఏడ్చిండు, మా మనవాడు ఏడిస్తే సరే నాన్న నేను ఇది ఇస్తా పోమని ఏదో బతలాడి పంపిస్తే పోయిండు స్కూల్కు. ఇక వాళ్ళ మమ్మీ లంచ్ టైంకి పోతుంది కదా, లంచ్ టైంకి పోతుంది కదా, ఈ పుచ్చకాయ కోసి పంపిస్తే నలుగురు ఐరి, ఇంకా నలుగురికి 4 మనిషి 2 చెక్కలు వేస్తే బాక్స్లో ఇక తీసుకొని తింటారు. అన్నం తిన్నాక ఇవి తింటే ఇక నాన్నమ్మ చెప్పింది కాబట్టి పంపించింది అనేది వాళ్ళకొకటి అట్లా ఉంటుంది. లేకపోతే సాయంత్రం రాగానే గొడవ మీద గొడవ చేస్తారు, నువ్వేం పంపించలేదు, రేపు స్కూల్కి పోను, అది ఇది అని అన్నీ తాకట్లు. ఈ తాకట్ల కన్నా ఇక ఏదో ఒకటి చేసి పంపితే వాళ్ళకు కూడా జర హుషారు ఉంటుంది. మంచిగా స్కూల్కి పోతే అన్నీ పంపిస్తారని మంచిగా లేవగానే గొడవ పెట్టకుండా తయారు అంటే టిఫిన్ రేపు బాక్స్లో పెడతా. మనిషికి 2 చెక్కలు ఇవ్వమ్మా, మంచిగా ఇచ్చి వాళ్ళని ఏడవకుండా పల్లవిని పిలిచి ఆ పిల్లకు 2 చెక్కలు, ఆంటీ బాబీకి రిషివర్ధన్ మనిషికి 2 చెక్కలు ఇచ్చి జర వాళ్ళని ఏడిపించకుండా తీసుకొని తినబెట్టుకొని తీసుకురా. మళ్ళీ వచ్చినాక నాతో ఏం చెప్పొద్దు, అన్న కొట్టిండు, తమ్ముడు కొట్టిండు, ఇది అదే. పిల్లలు తినుడు తక్కువ, అల్లరి ఎక్కువ, లొల్లి ఎక్కువ. ఇంకో బాక్స్ కావాల్సిందే, ఒక బాక్సులకే అయింది, ఇద్దరికే అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడు ఇంకో బాక్స్ తెస్తే ఇంకా ఇది ఇద్దరికి పెట్టు, అభికి రిషికి పెట్టు, పల్లవికి బాబీకి వేరే బాక్స్ ఇక వేరే బాక్స్ తెస్తే అట్లా పెడతా.